ఏళ్ళ వయసు అంటే అలాగా స్టూడెంట్స్ ఆయనకి నిరంతరము ఆ శిష్యులు ఉండినే ఉంటున్నారు. కాబట్టి ఎక్కడ ప్రారంభించాలనేది సతమతమే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అంటే విద్య నెక్స్ట్ ఏం చేయాలనే దగ్గర ఆయన సలహాలు ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలు ఏం చేద్దామనే దగ్గర ఆయన సలహాలు ఉంటాయి. ప్రతి విద్యార్థికి మంచి సలహాలు సూచనలు అన్ని అందించినటువంటి వ్యక్తి ఆయన. అలాగే ఈ గ్రామానికి జూనియర్ కాలేజీ కావాలని చెప్పేసి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక. విద్య అనే దగ్గర నిరంతరము ఆయన కృషి అనేది ఎనలేనిది. అలాగే మా 10th క్లాస్ బ్యాచ్కి ఆయన తన దగ్గర ఉంచుకొని ట్యూషన్ చెప్పి అంతకు ముందు క్లాసులు ఈ మన హై స్కూల్లో రిజల్ట్ పడిపోతే ఆయన మళ్ళీ ట్యూషన్లు చెప్పి స్టూడెంట్స్ అందరికీ తన కంట్రోల్లో ఉంచుకొని మళ్ళీ విద్య ప్రగతి పెంచడానికి తన వంతు కృషి అనేది ఆ రోజు మరువరాని. అటువంటి వ్యక్తి ఈ రోజు మన ముందు లేకపోవటము చాలా బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ఆయనకి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు కాబట్టి ఇంకా ఆ బ్యాచ్ ఎవరైనా సరే గౌరవశ్రీ నా మిత్రులందరికీ అలాగే శ్రేయాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వల్లభరామ్ మాస్టర్ సంతాప సభలో నేను మాట్లాడుతున్నానంటే నిజంగా సంతాప సభలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున నాకు ఏర్పడిందని చాలా బాధతో దిగమింగుకుంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇంత వేగం మనందరి మధ్య నుండి అతను పరలోక ప్రాప్తి చెందుతారని కూడా నేను ఊహించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు నాకు ఈ మాట్లాడినటువంటి అవకాశం ఇక్కడ ఏర్పడింది. నిజంగా మాస్టర్ గురించి నాకు తక్కువగా తెలిసినప్పటికీ, ఎందుకంటే చాలా విషయాలు చాలా మంది నుండి ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. కానీ మాస్టర్ దగ్గర నేను చదువుకునేటప్పటి నుండి కూడా మాస్టర్ నాకు ఎప్పుడు కూడా చాలా విషయాల్లో చాలా సలహాలు సూచనలు చేసి నాకు చాలా రకంగా ప్రోత్సహించడం అనేది జరిగింది. నిజంగా ఈరోజు మాస్టర్ కోసం మాట్లాడడం అంటే నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఏం చెప్పాలి మాస్టర్ గురించి. నేను ఈరోజు ఈ సభలో, ఈ సంతాప సభలో ఏం విషయాలు నేను మాట్లాడాలి అనేది నేను ఊహించుకున్నప్పటికి కూడా ఏవి కూడా నాకు జ్ఞాపకం రాలేదు. చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను, కానీ ఈ సందర్భంలో మాట్లాడడం నాకు మంచిది కాదనే ఒక భావన ఏర్పడింది. కానీ మాస్టర్ కోసం చాలా విషయాలు నేను చెప్పాలనుకున్నాను. కానీ ఒక విషయం ఏంటంటే, నేను ఈ గ్రామంలో ఒక మెడికల్ ప్రాక్టీస్గా నేను స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఊర్లో అడుగుపెట్టినప్పటికీ పూర్తి స్థాయిలో నాకు ఏ విషయంలో పైన తన ఆరోగ్య విషయంలో, తన కుటుంబంలో ఉన్న ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా క్షణాల్లో నాకు ముందు ఫోన్ చేసి తర్వాత మన వాచ్మాస్టర్ చెప్పినట్టు తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకునే పరిస్థితి ఉండేది. నిజంగా ఆ విషయంలో నేను చాలా దీనిగా బాధపడుతున్నాను. ఈరోజు అదే విషయంలో నాకు ఫోన్ చేసి రప్పించి ఆ రోజు నైట్ నేను మాస్టర్కి ఒకే ఒక విషయం, జస్ట్ నాకు ఏం లేదు నేను ఒక చిన్న నడుములో నొప్పి వస్తుంది, ఎన్నిపోస్ట్ దగ్గర వెనక్కి అన్నీ ఒక మాట చెప్పారు. దానికి నేను కొద్దిగా ఒక ట్యాబ్లెట్ ఇచ్చి, సార్ ఇది మీకు ఇచ్చిన తర్వాత వేయండి అని తర్వాత అతను రెండో రోజు నాకు ముందు 2 రోజుల ముందు అది ఆ ట్యాబ్లెట్ తగ్గిపోయింది అయినా, కానీ మరొక ట్యాబ్లెట్ ఇస్తే సరిపోద్దేమో, నాకైతే మా మిగతా సిమ్టమ్స్ ఏమీ లేదు. కానీ ఉంటే ఖచ్చితంగా మాస్టరు చాలా చాలా వైద్య విషయంలో మాత్రము, ఆరోగ్య విషయంలో మాత్రం అతను చాలా ముందు చూపు ఉంటుంది. ఏ విషయంలో ఎంత దీనికైనా ఎటువంటి పరిస్థితుల్లో పైన లేట్ చేసే ఉండేది కాదు మాస్టరు. ఇంకా మీ మీద పర్వాలేదు సార్ అన్నప్పుడు కూడా లేదు నైనా మనం చాలా వేగం మనం దీని మీద మనం తీసుకోవాలని చెప్పేవాళ్ళు తప్ప ఈరోజు
నిజంగా ఎంత వేగం మనందరినీ విడిచిపెట్టి అతను మనకి దుఃఖ సాగరంలో ఉంచి వెళ్ళిపోతారని మాత్రం నేను ఊహించుకోలేనటువంటి మొన్నటి వరకు నాకు చాలా బాగా దీంతో కోలుకోలేని పరిస్థితిలో నేను ఉండేవాడిని. కాకపోతే నేను మరి ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కనుక మాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నా కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. అదేవిధంగా గురువుగారితో వెన్నుదన్నుగా ఉన్నటువంటి మాకనపల్లి పంచాయత్ సర్పంచ్ గారు శ్రీ దేశాయి గారు వేదికకి వచ్చి అతనితో జ్ఞాపకాలు పంచుకోవాల్సింది కోరుతున్నాం. ఈరోజు కొల్లపురం మాస్టరు సంతాప సభకి వచ్చినటువంటి పెద్దలకు మహిళలకు అందరికీ ఉన్న నమస్కారములు. ఈరోజు మాస్టర్ సంతాప సభ చేస్తామనేసి నేను ఎప్పుడు కూడా ఊహించలేదు, ఇంత వేగం ఇలా జరిగిపోతుందనేసి. మాకు మాస్టరు మేలావతిలో స్కూలు చెప్పేటప్పుడు మాకు పరిచయము. ఆ రోజుల్లో మాస్టరు సైకిల్ మీద వెళ్ళి వచ్చేటప్పుడు మాకు పరిచయం ఉండేది. అలాగా 2000 సంవత్సరంలో మా ఊర్లో జాయిన్ అయ్యారు. నేను అప్పుడు సంఘ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. మాకు అప్పటి నుంచి సుమారు 24 సంవత్సరాలు అవుతుంది మాస్టర్కి నాకు ఉన్నటువంటి సంబంధం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నేను మాస్టరు ఆలోచన విధానం నేను తీసుకుని నడిచాను. లేదంటే నా పరిస్థితి ఇంకా వేరే రూట్లో ఉండేది. ఈరోజు మాస్టర్కి ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. తర్వాత ప్రతిరోజు కూడా మొదటి ఫోన్ నాకే చేసేవారు. ఏమైనా ఎక్కడున్నావు ఏటి పరిస్థితి అనేసి మొదటి ఫోన్ నాకే వస్తుంది. మరి మాస్టర్తో ప్రయాణము చేసే క్రమంలో చాలా మంచి కార్యక్రమాలు చేసేవారు. మా ఊర్లో కానీ వడ్డపాడులో కానీ ఏ కార్యక్రమం చేసినా సహాయ సహకారాలు కూడా అందించేవారు. ఈరోజు మేము ఏం చేయాలా ఎక్కడికి వెళ్ళాలా అనేది మాకు అర్థం కావడం లేదు. మరి ఈ సందర్భంగా మాస్టర్కి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే స్థానిక పంచాయతీ మాజీ సర్పంచ్ గారు గౌరవశ్రీ సుధాకర్ గారు ఆయనతో గడిపిన క్షణాలు నెమరు వేసుకోవాల్సింది కోరుతున్నాం. సభకి నమస్కారం. ఈరోజు సభ ప్రతి మనిషి జననం మరణం సహజం. అయితే మనం జన్మించిన తర్వాత మనకు వచ్చిన అవకాశాల మేరకు మనం ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డాం, ఏ రూపంలో ఉపయోగపడ్డాం అన్నది మా గురుగారి దృష్టి తెలుసుకుంటున్న పరిస్థితి. అయితే ఈయన ఈ ఊళ్ళో ఏ గంట మీద పుట్టారు మాస్టర్ గారికి ఈరోజు తెలుసుకున్నప్పటికి కూడా చిన్నదండ్రుడు కూడా మరి 1969లో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమం తర్వాత 30 సంవత్సరాలు ప్రశాంతత ఏర్పడిన తరుణంలో మళ్ళీ యువన సంఘం కూడా మొదలుపెట్టిన పాత్ర మరి గురుగారి దగ్గర ఉంది. అలాగే ఉద్దానం విద్యావేదిక ఈరోజు అయితే పెట్టారు. దానికి కూడా
మరి ఇక్కడే మరి పోతపల్లి కామేశ్వర గారు అన్నయ్య ఉన్నారు. మాస్టర్ గారు వీళ్ళు మన ట్రక్కర్ మీద ఏరియా మొత్తం కూడా తిరిగి తర్వాత మిగతా టీచర్స్ కూడా కలుపుకొని ఈరోజు ఒక స్థాయికి మనం అది కూడా గుర్తు చేసుకుంటాం. అలాగే పగలు మాస్టర్ గారిగా విద్యాభ్యాసం చేసిన ప్రజలకి ఒక మెసేజ్ కోసం సాంఘిక నాటికలు కూడా అందరు మేము కింద పెద్దలు రాత్రి అంటే నాటికల ద్వారా కూడా ప్రజలకి ఒక సమాచారం అందించే విధంగా చేసిన కార్యక్రమాలు కూడా నాటికలు ఉన్నాయి. అయితే ఇలాగా చెప్పుకొని పోతే 2 రోజులు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మిగతా గ్రామ పెద్దలు బయట నుండి వచ్చినారు, మనకి వాతావరణం కూడా సహకరించట్లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు చెప్పిన విషయం కాకుండా కొత్త విషయాలు ఇంకేమైనా ఉన్నా అతని ఆత్మ కోసం చెప్పి మరి ఇతని అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలకి జనం తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అదేవిధంగా స్థానిక పూర్వ ప్రదేశ సభ్యులు గౌరవశ్రీ మధ్యల రామారావు గారు కూడా వేదిక వచ్చేసి కోరుచున్నాం. అయితే కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా సరే మాట్లాడితే బాగుండు, కానీ ఈ అన్న కిరణ్ సరే వాళ్ళు ఈ క్షణంలో నేతలు సంస్మరణ సభకు వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు, అలాగే తమ శిష్యులు, అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మేసర్ ముఖం చూడగానే ఆ ముఖంలో తేజస్ కానీ ఆ చిరునవ్వు కానీ ఎప్పుడు ఉండేది, ఎప్పుడు కనపడుతూ ఉంటే సేపు కూడా అదే పొజిషన్ ఆయన ఉన్నారు. పిల్లోడికి పిల్లోడిలాగే సమాధానం, పెద్దోడికి పెద్దోడిలాగే సమాధానం, ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయుడిలాగే సమాధానం. మాలాంటి విప్లవకర శక్తులు కూడా అటువంటి సమాధానం ఇచ్చి అక్కడ సంతృప్తి చేసినటువంటి మనిషి మేసర్. రంగా చావు పుట్టుకలు అనేది కామన్, ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఆయన ఈ సుదీర్ఘ కాలంలో కనీసం ఆయనకి చనిపోయిన నాటికి 65 ఏళ్ళు అనుకుంటాం. ఈ 65 ఏళ్ళలో తన జీవితానికి ఒక సంపూర్ణత చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే గ్రామంలో యువజన సంఘంలో ఆయన పాత్ర ఉంది, గ్రామ సమస్యలో ఆయన పాత్ర ఉన్నది. అలాగే ఈ ఉదాహరణ ప్రాంతంలో ప్రతి స్కూల్లో చైతన్యం చేయటం, విద్యార్థిని అలా ఇలా ముందుకు వెళ్ళడానికి ఆయన సూచనలు సలహాలు, అలాగే మన స్కూల్కి సంబంధించి కూడా అనేక పాత్రలు అనేక రకాలుగా ఆయన వ్యవహరించిన తీరు అనేది ఉన్నది. ఆ క్రమంలోనే నేనంటే సంపూర్ణత ఆయన జీవితానికి సార్థకత నింపుకున్నాడు ఆయన. అయితే ఇంత సడన్గా ఇంత అకస్మాత్తుగా చనిపోతారనేది ఎవరు కూడా ఊహించలేదు. ఖచ్చితంగా ఆయన చనిపోవడం అనేది విద్యార్థి రంగానికి కానీ లేకపోతే ఊరికి కానీ చాలా తీవ్రమైన లోటు ఉంది. ఆ లోటు పరిపూర్ణత అనేది మనం ఇవ్వలేము. కానీ ప్రధానంగా అదే క్రమంలో కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ పిల్లల్ని కూడా ఒక స్థాయికి స్థితికి తీసుకెళ్లి సొసైటీకి అందించారు. కాబట్టి ఈ సందర్భంగా కూడా కొంతమంది కుటుంబ కిరణ్ కానీ వాళ్ళ అబ్బాయి కూడా కొన్ని విషయాలు చెప్పమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనప్పుడు కూడా మీ కుటుంబానికి ఆయన లేని లోటు ఏ చిన్న అవకాశం ఉన్నా గ్రామ పెద్దలుగా మమ్మల్ని సంప్రదించగలిగితే ఖచ్చితంగా మేము వెనుకుంటాం, మేము ఎన్ని తడుతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి ఈ ఊరు తరఫున పంచాయతీ తరఫున ఆయనకి సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. కుటుంబ సభ్యుల నుండి గురువు గారి బావగారు గౌరవ శ్రీనివాసరావు గారు. విచ్చేసిన చుట్టుపక్కల గ్రామస్తులందరికీ, గడ్డపాటి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి.
అలాగే మా బావగారు అంటే వాళ్ళ అన్నయ్య గారు మా అక్కకి ఇచ్చాం. అన్నయ్య గారు తమ్ముడు కూడా బాగా కాబట్టి మేము ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి బావగారే అనుకుంటాం. మా అక్కగారికి బొడ్డపాడు అని ఇచ్చేటప్పుడే నాకు బారో దగ్గర గొల్లగంటే మాది. ఇక్కడ నక్సలైట్స్ పోలీసులు అందరూ ఉండేవారు. మేము మా అక్కకి తెచ్చేటప్పుడు మేము 6th 7th చదువుతున్నాం. అప్పుడు మేము 6th 7th వీళ్ళు చూసి జడ్జిపోయాం అనమాట. మా అక్కలకి ఏంటి ఇలాంటి ఊరికి ఇస్తారని. ఆ తర్వాత మీ తాలూకు భావాలు ఇవి అవి చూసి అప్పటి వరకు విప్లవం అన్నా ఏ విధంగా ఏమీ తెలియదు. మా అక్కకి పెళ్ళైన కొత్తలో ఇక్కడ భూమి భాగవతం అనే ప్రోగ్రాం వేశారు. అది చూసి అలా తయారైపోవాలని అనుకున్నాం. ఎందుకంటే ఎమోషన్స్ అట్లా ఉండేవన్నమాట. ఈ ఎమోషన్స్ అన్నీ బొట్టపడిలోనే నేర్చుకున్నాం. అయితే మా బావగారు వాళ్ళ అన్నయ్య గారు నారాయణ గారు పోస్ట్ మాస్టర్ జీతం ఆ రోజుల్లో చాలా తక్కువ. ఆ కుటుంబాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళ తమ్ముడిని ఎలాగైనా ఉన్నతంగా చదివించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఇది చేసేవారు. అలా ఎందుకంటే వాళ్ళతో నేను ఉండేవాడిని. మా బావగారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు నేను 8th క్లాస్కి వచ్చాను. మా బావగారు చాలా తెలివైన వారు. అక్కడ ట్యూషన్ చదివితే బాగుంటుందని నాకు తెచ్చి వేసవి సెలవులు ఇక్కడ పెట్టారు. అతను ఇంగ్లీషు ఇవి అడిగేసరికి మనకి కొద్దిగా ఇది కదా వెంటనే మూట కట్టేసి వెళ్ళిపోయామన్నమాట. మరి ముందు ఇంగ్లీష్తో తినేస్తారని నిజంగా అలాగ ఉంటే ఇంకా బాగుంటుందేమో అప్పుడు అనుకునేవాడిని. మా బావ ఎంత తెలివైనవాడా అని అనుకునేవాడిని అనమాట. అతను ఎంటర్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇబ్బందులు పడేటప్పుడు అంటే చాలా మంది తెలియదు అతనితో అనుభవించిన మీరంతా బయట ఉండొచ్చు. ఫ్యామిలీ పరంగా చిన్నప్పటి నుంచి నేను అతనితో ఉన్నానన్నమాట. వచ్చేటప్పుడు అతను 10th పాస్ అయిన తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యారనేసి మా ఊరికి వస్తే మా నాన్నగారు నా కోసం తెచ్చిన వాచ్ మా బావగారికి ఇచ్చారు. ఇచ్చేటప్పుడు నాకు గొప్ప కోపం వచ్చిందనమాట. అంటే వాచ్ అంటే అప్పుడు చాలా పెద్ద గొప్ప. ఎందుకంటే నా వాచ్ అతనికి ఇచ్చారంటే వాటిలో అతనిలో ఫస్ట్ తేరా మీకు ఇస్తామంటే అది జన్మకి రాదు, ఈ వాచ్ నాకు రాదు అని అనుకున్నాను. అంటే అలా అనుకున్నాను అనమాట. ఇది మా బావగారికి ఇస్తారనుకున్నా. అతను ఇంకా బాగా చదివి ఇన్స్పిరేషన్ తీసేసుకొని టీచర్ ట్రైనింగ్కి వచ్చేటప్పుడు కొంత డబ్బులు అప్పుడు టీచర్ ట్రైనింగ్లో ఆ డబ్బులు అవసరం వచ్చేటప్పుడు మా బావగారి దగ్గర అంత డబ్బులు లేవు. నారాయణ గారి దగ్గర బ్రదర్ చూస్తే మంచి తెలివైన వ్యక్తి. ఇలాంటి అతనికి ఇది లేకుండా పెడితే ఎలా ఉంటుందని మా అక్కకి మా అక్క మా బావ మా చిన్నబావ గారు ఈ ముగ్గురు మా ఊరు వచ్చారు. అది నాకు బాగా గుర్తున్న సంఘటన అనమాట. మా అక్క అడుగుతుందనమాట. అంటే ఆడపిల్లలకి బంగారం పెడతారు కదా కన్నవారు. మా అక్క అడుగుతుంది, నాన్న మరి కొద్దిగా డబ్బులు కావాలి, బంగారం పెడతాము, పెట్టొచ్చా పెట్టకూడదా అని. మా నాన్నగారు ఒకటే అన్నారు, చదువు కోసం అమ్మా మీకు ఇచ్చే బంగారం నాకెందుకు, మీరు ఏం చేసుకోండి అని అంటే అప్పుడు అంటే మీ సలహా ఒకటి తీసుకుందామని మా నాన్నగారికి మర్యాద ఇచ్చారు. మా బావగారు అందరూ వచ్చి అవి పెట్టి ఇది చేసి టీచర్ ట్రైనింగ్ ఇప్పించారు మా నాన్నగారి ద్వారాగా మా అక్క బంగారం. సో అది నా మైండ్లో ఉండిపోయింది. మనం కూడా ఇలా చదివితే వీళ్ళందరూ ఎంత కష్టపడైనా ఇది చేస్తారని అనుకున్నాం. మేము డిగ్రీకి వచ్చేటప్పటికి మా నాన్నగారు చనిపోయారు. సో మేము ఇది చేసాం. వల్లభరావు గారు ఆ కష్టపడి చదివి ఆ రేంజ్ నుంచి ఆ విధంగా ఇదయ్యి అతను ఆ రుణము వాళ్ళ బ్రదర్కి ఆ తర్వాత టైంలో చాలా చక్కగా ఇచ్చారు. బ్రదర్ రుణం తీర్చుకున్నారు, చాలా సహాయం చేశారు వాళ్ళ బ్రదర్కి. మనకి ఇంకెవరికి కాదు, వాళ్ళ బ్రదర్ చేశారు, వాళ్ళ బ్రదర్ చూశారు. సో ఈ రోజుల్లో ఒక ఇదొస్తే విడిచిపెట్టేసే మనుషులు, అలాంటిది తన బ్రదర్కే కాకుండా వాళ్ళన్నీ కూతురికి కానీ కొడుకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేసి చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. అలాగే గ్రామస్తులందరికీ చాలా మందికి అతను ఇన్స్పిరేషన్ అని తెలిసి మేము కూడా చాలా ఆనందిస్తున్నాం. బావ కాబట్టి అప్పుడు జోకులు చేసేవాళ్ళం. ఇప్పుడు ఎలాంటి ఉన్నతమైన వ్యక్తి లేరని చిన్నది కాదు, చాలా పెద్ద బాధ ఉంది. ఎందుకంటే అతని నాటకంలో బారువాలో నేను జమీందారు పాత్ర ఇచ్చి ఇక్కడి నుంచి బారువా వచ్చి రిహార్సల్స్ తీసుకొని జమీందారు పాత్ర వేస్తున్నారు ఒక డ్రామాలో. సో అలాంటి వ్యక్తి ఇంత సడన్గా అతనికి నాకు 3-4 సంవత్సరాల తేడా వెళ్ళిపోవడం, అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, పిల్లలకు, అలాగే మా కుటుంబ సభ్యులకి, మా చెల్లి అది మా బావకి సంబంధం కూడా నేనే చూశాను. అది మా పిన్ని కూతురు అనమాట. అంటే మా అమ్మలు చిన్నారి కూతురు. ఆ పిన్ని కూతురు
మా చెల్లికి ఎలాగైనా మా బావకే ఉండాలి, మా బావకే చేయాలని చాలా ఇది చేసి, ఎందుకంటే పేదరికంగా ఉండేవారు అప్పుడు. అప్పుడులో కట్నాలు అంటే చాలా ఇది కదా. మా బావగారు కూడా కట్నం ఏం తీసుకోలేదు, ఇది చేసుకుంది. మా చెల్లికి ఈరోజు అంటే ఆటోమేటిక్గా చెల్లి ఎప్పుడైనా అక్క చెల్లెలు కానీ తోట ఆడపిల్లలు కానీ నిండుగా పసుపు కుంకలతో ఉంటే ఆ ఆనందం వేరే. మా బావగారు అది చాలా వేగంగా కోల్పోయించారు. అదే మా చెల్లికి చూసి బాధపడుతుంటాను. థ్యాంక్ యూ. మరి మాటలు కూడా రావటం లేదు. కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి ఆయనతో ఉంటూ ఆయన బాటలు నడుస్తూ ప్రత్యక్షంగా ఏది అనుభవించారో ఆ విషయాన్ని మనతో ముచ్చటించారు శ్రీనివాసరావు గారికి అభినందనలు. మరి మేషాన్ని ఉంటున్నటువంటి వీధిలో శ్రీ శ్రీ చింతలపోలమ్మ వీధి పుర మహిళలు ఇచ్చేశారు. వారు వచ్చి పుష్పమాల అలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. చాలా కష్టంగా ఉంది. అమ్మగారు ఏది వండినా వీళ్ళు ఏది వండినా ఇచ్చిపుచ్చుకుంటూ ఎంత అనుబంధం ఉండేదంటే ఒక ఊరు ఒక వీధి కాదు, ఒక ఇంటి కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు మెలిగేవారు. మరి ఈ రోజున అమ్మా మహిళలు చక్కగా కూర్చోండమ్మా, ఒక ఫోటో తీస్తారంట. మేసారు యొక్క సంతాప సభకు ఇచ్చేసిన అందరికి కూడా నా యొక్క వందనములు. నాతో మేసారికి చాలా అవినాభాసం. ఆ గురువు గారు 6వ తరగతి నుంచి కూడా నేను అతని దగ్గర చదువుకున్నాను. కానీ అతని జీవితంలో పేదరికం ఉంది, ఇంకెందుకో రాజయోగం కూడా ఉంది. అయితే మేసారు నేను గురువుగా ఉండడం కన్నా ఎంతో కొంత సమాజ సేవ చేయాలి అని నాతో డిస్కస్ కూర్చుండేవారు. ఆ క్రమంలోనే తన జీవిత ప్రయాణంలో మన ప్రాంతంలో విద్య అనేది లేదు, నేను చిన్నపిల్లలకే విద్య చెప్పాలి, చిన్నప్పుడే కానీ విద్య తప్పితే పెద్ద అయ్యేటప్పుడు తన కాళ్ళ మీద తన నిలబడతాడని చెప్పేసి నాతో చర్చకి పెట్టుకునేవారు. అలాగే తన ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ సమయము ఎలిమెంటరీ స్కూల్కే అతను అంకితం అయిపోయాడు. ఇకపోతే సమాజంలో జరుగుతున్న యువత చెడు అలవాట్లకి అయిపోతుంటే యువత కార్యక్రమం చేయాలి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం మీద మా చేత నాటికలు, అలాగే ఆటల పోటీలు ఇటువంటివి కూడా నిర్వహించేవారు. ఆ తదన క్రమంలో మేసారు ఈ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఆడపిల్లలకు కూడా విద్య అందివ్వాలి కాబట్టి అటువంటి కార్యక్రమాల మీద కూడా మేసారు దృష్టి సారించారు. అందుకే ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నా పులవర మేసారు ఒక ప్రత్యేకత. అందుకే ప్రతి ఒక్కరూ మాట్లాడే క్రమంలో ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు పులవర మేసారు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పెద్దలు చెప్పారు తిమ్మురు ఇసుకొంబ నుండి తైలమ్మ తీయవచ్చునంటే మేసారు ఏమీ లేని స్థితి నుండి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఇంకా చాలా చెయ్యాలని చెప్పేసి నా దగ్గర మాట్లాడారు, కానీ అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. కానీ తను చేసే ప్రతి పని ప్రజలకి, సమాజానికి
అలాగే చిన్నపిల్లలు అందరూ కూడా తన దిక్కు చూసుకో ఉంటూ, అందుకే అంటారు ఇన్స్పిరేటర్స్ ఎవరు కూడా లాంగ్ లైఫ్ ఉండదని. అంటే సొసైటీని ఎవరైతే ఇన్స్పిరేషన్ చేస్తారో ఆ ఇన్స్పిరేషన్లో తన తాలూకు లైఫ్ తగ్గిపోతేమో ప్రపంచ మేధావులు అందరూ కూడా తక్కువ వయసుగా చనిపోయేటట్టు మేసర్ కూడా ఒక ఇన్స్పిరేటర్. చాలామందిని ఉత్తేజపరిచారు. ఆ ఉత్తేజపరిచే క్రమంలో ఎంతమంది అయితే ఉత్తేజపరిచారో అంతమంది తన లైఫ్ని తీసుకెళ్ళినట్టు అయిపోయింది. ఇంకెంతమందిని ఉత్తేజపరిచి, ఏమైనా ఖాళీగా ఉన్నావు, ఏం పని అయితేదా, రా పలానా పని చేయనా, నీలో ఈ టాలెంట్ ఉంది అని చెప్పేవారు. అంటే అతను డబ్బు ఇచ్చేనక్కర్లేదు, ఆ చిన్న ఇన్స్పిరేషన్ చాలా చిన్నది, నీలో టాలెంట్ ఉంది నాయన, ఈ పని చేస్తే బాగుంటుంది అంటారు అంతే. చాలామంది చెప్పారు, ఆ రకంగానే ఇన్స్పిరేషన్ అయ్యారు, ఆ రకంగానే మేసార్ పేరు చెప్పుకుంటూ బతుకుతున్నారు. అది మేసార్లో ఉంది. అంటే చాలామంది గురువుల్లో ఇతను ప్రత్యేకమైన గురువు అని చెప్పడానికి ఏంటంటే ఇతను ఇన్స్పిరేటర్, ఉత్తేజం చేస్తారు. ఒక దీపం ఉంది, దీపం కాలిపోతే కదా ఇతరులకు వెలుతురు వస్తుంది. మేసార్ జీవితం ఆ రకంగా అయిపోయింది. కాబట్టి నాకు ఎందుకో ఏడుపు వచ్చే చాలా విషయాలు చెప్పాలని ఉంది, నాకు గుర్తు రావట్లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ఆయన దగ్గర చదువుకున్నటువంటి శిష్యులైతే తర్వాత కాలంలో అభిమానులుగా మారి అనంతరం తనతో నడిచి సమవయస్కులుగా ఉన్నటువంటి వందల కాదు వేల కాదు లక్షలాది మంది ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అనివార్య కారణాల వల్ల చాలా మంది ఇచ్చేయలేకపోయారు. గౌరవ శ్రీ పచ్చల విప్లవ్ కుమార్ గారు కూడా ఇప్పుడే సెల్ ఫోన్లో తన సందేశాన్ని పంపించారు. గురువు గారికి అసురు నివాళులు అర్పించాల్సిందిగా అతని తరఫున కోరారు. అదేవిధముగా ఉద్దాన ప్రాంత కవి, ఉత్తరాంధ్ర జానపద గేయాలు రచయిత గిడుగు రామ్మూర్తి పంతులు గారి అడుగుజాడలు నడుస్తూ తెలుగు భాష పరిరక్షణకి పాటుపడుతున్నటువంటి బద్రి కోర్మారావు గారు మరి గురువు గారి యొక్క జ్ఞాపకాలు నెమరు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారములు. సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకి, కుటుంబ సభ్యులకి, అలాగే చేసినటువంటి అందరికి కూడా నమస్కారములు. చాలామందికి తెలియదు, వల్లభరామ్ మాస్టర్ మేము కాశీబొక్కలో 8th, 9th, 10th క్లాస్ మాకు ఇక్కడ 6-7 దొంగోళ్ళు చదివిన తర్వాత మాకు టీచరు పలాస్ హాస్టల్లో చేర్పించారు. అయితే కాశీబు హై స్కూల్లో 8th, 9th, 10th మేము క్లాస్మేట్స్. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరిచయం నాకు తక్కువ. 2 సార్లు వచ్చాం కానీ అప్పుడు మధ్యలో వచ్చాం, కానీ వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా నాకు పరిచయం తక్కువ, పిల్లలు కానీ వల్లభరామ్ మాస్టర్తో మనకి సత్సంబంధాలు ఉండేవి. మరి చదువుకున్న రోజుల్లో చాలా తెలివైనటువంటి వల్లభరామ్ మాస్టర్. నేను ఎప్పుడైనా ఉద్దాన విద్యావేదిక సదస్సులో చెప్పేవాడు, నేను ఎక్కడో వెనక బెంచ్లో ఉండేవాడిను. వల్లభరామ్ మాస్టర్ క్లాస్ లీడరే కాకుండా స్కూల్ పీపుల్ లీడర్, అప్పుడు ఎస్పీఎల్ అనేవాడు, ఎస్పీఎల్. అదేవిధంగా చాలా తెలివైనటువంటి లెక్క, మ్యాథమెటిక్స్ కూడా మాస్టర్ చెప్తే లేదు లీడర్ మొత్తం క్లాస్ అంతా కంట్రోల్ చేసేవాడు. అక్కడ ఏబిసి సెక్షన్ ఉండేది, ఆ సెక్షన్లో చాలా తెలివైనవాడు వల్లభరామ్ మాస్టర్. అయితే ఆయన ఇంటర్మీడియట్ తర్వాత ఆర్థిక పరిస్థితుల వల్ల మన ట్రైన్కి వెళ్ళిపోయి వెంటనే టీచింగ్ పోస్ట్ పొందారు. మేము తర్వాత మేము అలాగా ఆర్థిక సమస్యల వల్ల మొత్తం మేము యూనివర్సిటీ స్థాయికి వెళ్ళాము. ఆయన యూనివర్సిటీ స్థాయికి వెళ్ళి ఉంటే ఇంకా మంచి, ఇంకా తెలివైనటువంటి వాళ్ళు, ఉపయోగపడి ఉండేవాళ్ళు. అయినప్పుడు కూడా మన ప్రాంతంలో ఇంచుమించు మొదటి తరగతికి చెందినటువంటి ఒక ఉపాధ్యాయుడిగా మరి ఇక్కడ మన ప్రాంతంలో ఇక్కడ ఉద్యోగం పొంది ఈ ప్రాంతంలో కూడా చాలామంది పిల్లలు తీర్చిదిద్దడంతో పాటు ఉద్దాన విద్యావేదిక ఏర్పాటులో మన దుమ్ము శంకర్రావు, మన వల్లభరామ్ మాస్టర్ అందరూ కూడా ఉన్నారు. మేము కూడా మొదట్లో ఉన్నాము. మరి చాలా తెలివైన వారు. మన లాస్ట్ మన ఉద్దాన విద్యావేదిక ఇక్కడ సన్మానం చివరిలో రిటైర్ అయినటువంటి 5 సన్మానం చేశారు. మామూలుగా ఆరోగ్య సమస్యలు లేవు, నేను అవి చూసిన తర్వాత ప్యాచ్ చేరిపి నేను ఇంతకుముందు ఏమైనా మాస్టర్కి ఉన్నాయంటే లేదంటే సడన్గా వచ్చిందని చాలా బాధాకరం. ఒక మేధావి తర్వాత ఇక్కడ ఈ బొడ్డపాడు గ్రామం నుండి ఎంతోమంది మేధావులు ఉన్నారు, చదువుకున్న విద్యావంతులు ఉన్నారు ఇక్కడ నుండి. అలాగే వామపక్ష భావజాలు కలిగినటువంటి ప్రాంతం, దీని నుండి ఈ ప్రాంతం నుండి కూడా ఒక గొప్ప వ్యక్తి మనం
కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరము. మరి నా యొక్క కుటుంబ సభ్యులు పెద్దగా వాళ్ళ అబ్బాయి కూడా అంటే అప్పుడు వాట్సాప్లో చూడడమే మంచి ఉద్యోగం పొందారని, ఆ పిల్లలు కూడా బాగా స్థిరపడ్డారని విన్నా చూడటము. ఇప్పుడు కలిసి మాట్లాడుకున్నాం వద్దని విద్యావేత్తలు ఎందుకంటే మా కష్టకాలు మాట్లాడుకుంటే ఏంటి పరిస్థితి బట్టి నేను విజయనగరంలో ఉండడం అయినా మా ఊరు వస్తుండేవాడిని. మరి అలాగని నేను ఈ మధ్యన రావాలనుకుని అవ్వలేదు. కనీసం ఈరోజైనా మరి కలవాలని చెప్పి వచ్చాను. కుటుంబ సభ్యులకి మరి వల్లభరామ శాస్త్రికి ఆశయాలు వాళ్ళు శిష్య బృందం ఉంది. ఆశయం అంటే ఏంటి? ఒక మంచి సమాజానికి మంచి చేయడం అంటే మనకు తోచినటువంటి సహాయము. డబ్బు మనం ఇవ్వలేకపోవచ్చు, మాట సహాయం అది చాలా విధిగా చేస్తుంది. దాన్ని మనందరం కూడా వల్లభరామ శాస్త్రి ఆశయాలు ఏవైతున్నాయి వాటన్నింటినీ కొనసాగించగలమని వాళ్ళ శిష్య బృందం కానీ అందరూ కూడా కొనసాగించగలని ఆశిస్తూ సెలవు. గురుగారి యొక్క సహచరులు గౌరవ పూర్వం చెప్పిన విషయం ప్రకారం చూస్తే కాశీబొగ్గులంట హై స్కూల్లో ఎస్పీఎల్గా స్కూల్ మానిటరింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఆనాటి కాలంలో పిల్లలు వెళ్ళి చదవడమే పెద్ద గగనం. అలాంటి సమయంలో ఆయన స్కూల్ ఫస్ట్గా ఉంటూనే నాయకత్వ లక్షణాలు ఆ రోజుల్లోనే బాల్యంలోనే ఆయనకు ఏర్పడ్డాయి. ఆయన యొక్క సహచరులు చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు మార్గ మధ్యలో ఉన్నప్పుడు. వారందరి తరఫున మరి గురువు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇప్పుడు కుటుంబ సభ్యుల నుండి ఆయన సమాజాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దారో తన ఇద్దరు పుత్రులను కూడా బాగా చదివించి ఉన్నత స్థానాలకు వెళ్ళేందుకు చాలా విధాలుగా కృషి చేస్తున్న సందర్భంలో అనంత కాలంలోనే తమ ఉద్యోగాల్ని ఒకటి తర్వాత ఒకటి సుమారుగా 4-5 ఉద్యోగాల్ని మారుతూ ఈనాడు మనందరి ముందు కూడా బెంగళూరులో సిజిఎస్టి ఆఫీసర్గా ఉన్నటువంటి చిరంజీవి మనోహర్ గారిని వేదిక పిలుస్తున్నాం. కిరణ్ కుమార్ గారిని మరి తండ్రి గారి యొక్క జ్ఞాపకాలు ఆయన మాటలు విందాం. ఈరోజు నాన్నగారిని స్మరించుకొని ఈ సభకి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు నాన్నగారి కోసం చాలామంది చెప్పారు. ఆ రోజు నాన్నగారు వెళ్ళిపోయిన రోజు కూడా అంతా మాట్లాడారు. అలాగే ఈరోజు కూడా నాన్నగారిని అందరూ స్మరించుకున్నారు. నాన్నగారు ఈ గ్రామం కోసం ఏం చేశారని, ఎవరెవరికి ఏ విధంగా ధైర్యం చెప్పారని మాట్లాడిన వాళ్ళందరికీ, నాన్నని తలుచుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాన్నగారు ఈ గ్రామాని కోసం ఎంతో చేశారని చెప్పారు. ఇది గ్రామం, ఇంటి నుండి బయటకి నాన్నగారి కోసం తెలిసిన వాక్యాలు విశేషాలు. కానీ గ్రామం కోసం నాన్నగారు ఏమని తలుచుకుంటారు, ఏమని అనుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు ఈ విషయం గ్రామంలో చాలామందికి ఇప్పటికే నాన్నగారు తన భావాన్ని గ్రామం కోసం కానీ, గ్రామ పెద్దల కోసం కానీ, అలాగే ఈ గ్రామ యువత కోసం కానీ ఇప్పటికే అవకాశం వచ్చిన ప్రతిసారి నాన్నగారు తన భావాన్ని వ్యక్తపరుస్తూనే వచ్చారు. చివరిసారిగా నాన్నగారు రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు మన గ్రామం కోసం, మన గ్రామ పెద్దలు చేసిన సహాయ సహకారాల కోసం, మన యువత కోసం. ఆ రోజు నాన్నగారు ఒక మాట కూడా అన్నారు అదే రిటైర్మెంట్ ఫంక్షన్లో. నాకు సుపుత్రులు 2 ఉన్నా సరే, నాకు పుత్రులు 2 కాదు, నా దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి నా బిడ్డలే. ప్రతి ఒక్క బాలుడు బాలిక ఎవరైనా సరే ప్రతి విద్యార్థి నా పిల్లలే అని చెప్పారు. ఇంతవరకు నాన్నగారు మన గ్రామం కోసం, మన గ్రామం మీద ఉన్న అభిప్రాయాన్ని అంతవరకు విన్నారు. కానీ ఇంట్లో ఉంటూ నాన్నగారు బిడ్డలుగా అతని దగ్గరే ఉంటూ నాన్నగారి మాటల్లో మేము తెలుసుకున్నది మా నాన్నగారి కోసం, మా నాన్నగారికి గ్రామం మీద, ఈ చుట్టుపక్కల ఈ గ్రామమే కాదు, నాన్నగారు పనిచేసిన ప్రతి గ్రామం మీద, అక్కడ వ్యక్తుల మీద ఉన్నటువంటి అభిమానం నేను అది మాటల్లో చెప్పలేను. ఎందుకంటే మా చిన్నతనం, మాకు ఊహ తెలియని ముందుతనం నుండి ఈ గ్రామంలో నాన్నగారు ఉన్నారంటే నాన్నగారికి ఈ గ్రామం అందించిన సహాయం అది విలువ కట్టలేనిది. నాన్నగారు ఎన్నోసార్లు జ్ఞప్తికి చేసుకునేవాళ్ళు. నా చిన్నతనం నాకు గుర్తున్నది ఏంటంటే, నేను నీలవతి స్కూల్లో నా విద్యాభ్యాసం స్టార్ట్ అయ్యింది నాకు నీలవతి స్కూల్లో. ఆ తర్వాత మాకనపల్లి. ఇలా చెప్పుకుంటే చిన్నతనంలో నాకు పెద్ద తెలిసేది కాదు. కానీ నాకు ఊహ తెలిసి నేను అర్థం చేసుకునే వయసు వచ్చేసరికి ఏంటంటే నాన్నగారు ఇలా మాట్లాడుకోవడం, చెప్పుకుని వచ్చేవాళ్ళు.
నేను చిన్నతనం చదువుకున్న నీలవతి స్కూల్ కోసం చాలా చెప్పేవారు. అక్కడి గ్రామస్తులు ఎంత సహాయ సహకారాలు అంటే నాన్నగారు ఏదన్నా అంటే అదే మాట మీద నిలబడేవాళ్ళు. నాన్నగారు ఆ రోజుల్లో స్కూల్ చెప్పే రోజుల్లో పిల్లలకే కాదు, ఆ గ్రామాల్లో మధ్యాహ్నం పూట పెద్దవాళ్ళకి కూడా పిలిచి, అంటే విద్య చిన్నతనంలో విద్యను అందుకోలేదు అటువంటి వాళ్ళకి కూడా విద్యను అందివ్వాలి అనుకునే టైంలో పెద్దవాళ్ళని, అంటే మహిళలు, ముఖ్యంగా మహిళల్ని, పెద్దవాళ్ళని కూడా పిలిపించి మధ్యాహ్నం పూట మాకన పిల్లలు అయితేనేమి, నీలవతిలోనైతేనేమి పిలిపించి ఆ గ్రామ పెద్దలకు కూడా ఎవరికైతే విద్యని దూరం అయ్యారో చిన్నతనంలో అటువంటి వ్యక్తులు కూడా పిలిచి వాళ్ళకి విద్యను ఇచ్చేవారు. నాకు అర్థం కాలేదు, ఏంటంటే పెద్దవాళ్ళు స్కూల్కి వస్తున్నారు, మాతో పాటు కూర్చుంటున్నారు అంటే ఆ చదువు అనేది, ఆ వాల్యూ నాన్నగారు సమాజం పైన చూపించిన శ్రద్ధ, అంటే విద్యకు ఉన్నటువంటి శక్తిని సమాజానికి చేరువ చేయడం కోసం నాన్నగారు అప్పుడు గ్రామ పెద్దలైనటువంటి వాళ్ళకి కూడా పిలిపించి వాళ్ళకి కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళకి అంటే చిన్నపిల్లల స్థాయికి కాకుండా వాళ్ళ స్థాయికి ఏదైతే అవసరమో అంతవరకు నాన్న విద్యను అందించారు. ఆ పెద్దవాళ్ళకి కూడా ఆ రోజుల్లో అర్థమయ్యేది కాదు, తర్వాత నాకు పెద్ద కొలితే అర్థమైంది. అదేవిధంగా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్లో మన ఇక్కడ రిటైర్మెంట్ టైంకి మన ఊరు స్కూల్లోనే రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. అంతకుముందు మన ఊర్లో నిర్వహించినటువంటి ఆటల పోటీల కోసం కూడా మాట్లాడుతూ నాన్నగారు మన గ్రామ యువతని చాలా గొప్పగా తలుచుకున్నారు. ఎందుకంటే అది ఒక పెద్ద అకేషన్ మన ఊర్లో జరిగింది. అంత పెద్ద ఈవెంట్ని సక్సెస్ఫుల్గా ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించినట్టు మన గ్రామ యువత కోసం నాన్నగారు ఎన్నిసార్లు తలుచుకున్నారో, ఎంతలా చెప్పుకున్నారో అంటే బయట గ్రామస్తులకు తెలియకపోవచ్చు, కానీ నాకు మా అన్నయ్య గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఈ యువత చేసినటువంటి ఆ పట్టుదల, అదేవిధంగా ఆ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ పెద్దల కోసం అంత పెద్ద నిర్వహణ అనేది ఏ ఒక్కరో ఇద్దరో చేయాలంటే సాధ్యపడదు. అటువంటి కార్యక్రమాన్ని మన గ్రామ పెద్దలు కానీ యువత కానీ చేసినందుకు నాన్నగారు చాలాసార్లు తలుచుకున్నారు. దానికి ఎన్నోసార్లు కృతజ్ఞతలు మా ద్వారా తెలియజేసుకున్నారు. మేబీ నాన్నగారు ఉండుంటే ఇలాంటివన్నీ సమయం సందర్భంగా చిన్న సమూహంగా కూర్చొని మాట్లాడినాడు చెప్పుకుండేవాళ్ళు. కానీ ఈరోజు నాన్నగారు లేరు కనుక నాన్నగారి మాటలుగా నేను మీకు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వర్షంలో ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు. నిన్న సాయంత్రం వరకు వాతావరణం బాగుంది, ఈరోజు ఇట్లా మొదలైతే ఎలా ఉంటుందో అని భయం వేసింది. కానీ ఈరోజు ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ చక్కగా అక్కడ వంటలు అవుతున్నాయి, ఇక్కడ ఇది అవుతుంది, మరి కాసేపు అయ్యాక భోజనాలు కూడా మొదలవుతాయి. ఇంత కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించగలిగారంటే మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో మన గ్రామస్తులు కానీ, మన పక్క ఊరు నీలవతి, మాకనపల్లి నాన్నగారి మిత్రులు కానీ, అలాగే నాన్నగారి శిష్యులు కానీ వచ్చి చేసినటువంటి ఇది వర్ణించలేనిది. ఇది ఒక మాటతోనో లేదంటే ధన్యవాదాలు అని ఒక చిన్న పదంతోనో చెప్పలేనిది. నాన్నగారు సంపాదించుకునే అభిమానం బహుశా అతని తర్వాత ఉన్న మాకు అంతగా రాకపోవచ్చు, అది అంత ఈజీ కాదు, సాధ్యపడొచ్చునేమో కానీ అంతవరకు చేరుకోలేకపోవచ్చు. కాకపోతే నాన్నగారి మీద చూపిస్తున్న మీ అభిమానానికి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి, ఈ మాటలు వింటున్న తర్వాత వినబోయే తర్వాత వాళ్ళకి వీడియోల ద్వారా కానీ ఆడియో ద్వారా కానీ ఎవరన్నా వింటున్న ప్రతి ఒక్కరికి, పెద్దలకి చిన్నలకి, నాన్న దగ్గర చదువుకున్న విద్యార్థులందరికీ నా కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాన్నగారిని స్మరించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు అందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఇకపై మాట్లాడాలి కొంచెం. నాన్నగారి చిన్నతనంలోనే, అంటే సంవత్సరం కూడా కాలేదు ఆ వయసులోనే మా నాన్నమ్మ గారు చనిపోయారు. అంటే అమ్మ ప్రేమకు దూరం అయ్యారు నాన్నగారు. అక్కడికి మరికొద్ది కాలంలోనే నాన్నగారికి మా తాతయ్య గారిని దూరం అయ్యారు. అటువంటి బాల్యంలోనే నాన్నగారికి తల్లి తండ్రి ఇద్దరు దూరం అయ్యారు. ఆ టైంలో మా నాన్నగారు, మా నాన్నమ్మ అంటే బరంపురంలో ఉంటారు, ఆ నాన్నమ్మ గారి దగ్గర కొంతకాలం ఉండి కొంత వయసు వచ్చాక తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆ టైంలో మా నాన్నగారిని చేరదీసిన మా పెద్దనాన్న, మా పెద్దమ్మ దగ్గరుండి వాళ్ళని పిల్లలని చూసుకున్నారు. తన విద్యాభ్యాసానికి ఎంతగానో సహాయం చేశారు. నాన్నగారు ఉండుంటే అది మాటల్లో కాకపోయినా చేతల్లో ఇప్పటి వరకు వాళ్ళ మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు. కాకుంటే ఈ క్షణంలో నాన్నగారు లేరు కనుక అది చేతల్లో అంటే అతనిలా చేతల్లో చూపించలేను, కాబట్టి మాటల్లో మాత్రమే చెప్పగలను. మా పెద్దమ్మ పెద్దనాన్నకి ధన్యవాదాలు. అదేవిధంగా నాన్నగారికి ఈ ఉద్యోగం అయ్యింది. ఉద్యోగం అయిన తర్వాత ఎంతోమంది విద్యార్థులని తను సంపాదించుకున్నారు. జీవితంలో ఎన్నున్నా సరే
తనకి సహచరునిగా మా అమ్మగారు వచ్చాక నాన్నగారి వివాహ బంధం తర్వాత ఇంతకాలం గత 11 రోజుల క్రితం వరకు ఇంట్లో ఎంతో ఆనందంగా ఉన్నారు. నాన్నగారు ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. చివరి దశ వరకు ఆరోగ్యంగా ఉండడానికి కానీ, మనశ్శాంతిగా ఉండడానికి కానీ, ఆ ప్రశాంతతతో, ఆ ప్రశాంతమైనటువంటి చిరునవ్వుతో, ఆ భావంతో ఉండాలన్నా కానీ అది అంతలా సాధ్యమవ్వాలంటే అది తన సహచరుని వల్లే సాధ్యమవుతుంది. అందుకు మా అమ్మగారికి పాదాభివందనం. అదేవిధంగా మా నాన్నగారికి ఇద్దరం పిల్లలం. మేము కూడా సాధ్యమైనంత వరకు మా నాన్నగారికి ఇబ్బంది పెట్టకుండా, నొప్పింపకుండా ఇంత చక్కగా ఇప్పటి వరకు అన్నీ చేస్తూనే వచ్చాం. మా నాన్నగారికి మా చిన్నతనంలో పేదరికం ఉండేది. మా నాన్నగారి చిన్నతనంలో కన్నా మాకేమంత ఉండేది కాదు, కానీ మా నాన్నగారి చిన్నతనం ఉండేది. మా నాన్నగారు ఎప్పుడూ ఒకటే అనేవారు, నేను చిన్నతనంలో ఉన్నటువంటి నా పేదరికం నా పిల్లలకు ఉండకూడదు, చక్కగా ఉండాలని. అదేవిధంగా నాన్నగారు ఈ క్షణం వరకు మమ్మల్ని చిన్న ఇంట్లో ఉండేటప్పుడు కానీ అక్కడి నుండి ఇక్కడికి పెద్ద ఇంట్లోకి మార్చి ఇంత ఇంట్లో ఉన్నప్పటికీ ఇవన్నీ చేసుకుంటూ మా కోసం అన్నీ చేసుకుంటూ వచ్చారు. సరేనండి, మాకు సమయం వచ్చింది, మా నాన్నగారిని ఒక చంటి పిల్లట్లా చూసుకోవాల్సిన సమయం వచ్చింది, మా అమ్మగారిని మా నాన్నగారిని చూసుకోవాల్సిన సమయం వచ్చింది అనే సమయానికి మా నన్ను దూరం అయిపోయారు. బహుశా ఆయన ఉండుంటే ఆయనకి తిరిగి మళ్ళీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ చూపించగలిగేవాళ్ళు మేము. అయినప్పటికీ మా నాన్నగారు మా నుండి భౌతికంగా మాత్రమే దూరం అయ్యారు. ఇది వరకు మనిషిలా మాత్రమే ఒక ఎదురుగా ఒక నాన్నలా, మా ముందు మా కుటుంబంలో ఒక వ్యక్తిలా మాత్రమే కనిపించేవారు. ఇకపై ఆ భగవంతుడి రూపంలో మా నాన్నలు కొలుచుకుంటాం, ఎప్పటికీ దూరం కారు, భౌతికంగా మాత్రమే దూరం అయ్యారని మాకు ఎప్పుడు భగవంతుడి రూపంలో మా నాన్నగారు ఎప్పుడు ఆశీస్సులు ఇస్తూనే ఉంటారని అందరికీ తెలియజేస్తున్నాం. మా నాన్నగారికి మా కుటుంబం మొత్తం మీద ఇలాంటి అభిమానం ఎప్పటికీ ఉంటుందని, మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మా నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలని, అతన్ని స్మరించుకోవాలని వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఎంత ఎత్తుకు దిగినా సరే ఒదిగి ఉండే లక్షణం అది గొప్పవారి లక్షణం. అది ఈరోజు కిరణ్ కుమార్లో కనిపించింది స్పష్టంగా. తండ్రి గారి యొక్క బాటలో, ఆయన శిక్షణలో తనను తాను దిద్దుకుంటూ కుటుంబానికి, సమాజానికి నాన్నగారి వల్లే తోడ్పాటు అందిస్తానని చెప్పి సభావేదిక పూర్వకంగా అతను తెలపడం ఆయన యొక్క సంస్కారానికి నిదర్శనం. కుటుంబాన్ని కానీ, కుటుంబ నేపథ్యాన్ని కానీ, ఏ దశ నుండి వచ్చారో ఆ మూలాలు కానీ పెదనాన్నగారి ఆ పెంపకాన్ని కానీ అన్నింటినీ కూడా స్పృశించారు. ఈ సందర్భంగా చిన్న మాట, అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం. గ్రామం పేరు దేవుపురం. చాలా పేదరిక కుటుంబం. పొట్ట చేత పట్టుకొని బొడ్డపడ్డని బొడ్డుకి ఒక కుటుంబం ఇచ్చేసిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు, నారాయణరావు గారు, గురువు గారి పేరు కూడా వాసుదేవరావు. గురువు గారికి 10 నెలల వయసులో తన మాతృమూర్తి గారు దూరమైన తర్వాత పెద్దమ్మ గారి పెంపకంలో పెరిగారు ఒరిస్సాలో. ఆయనకి 5వ తరగతి వచ్చినంత వరకు కూడా తెలుగులో అక్షరాలు కానీ మాటలు కానీ రావు. ఆయన్ని తెచ్చి తండ్రి గారి దగ్గర పెట్టిన తర్వాత తండ్రి చాలా కష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు గౌరవశ్రీ నారాయణరావు గారు తమ్ముడికి గురువై రాత్రిపూట అక్షరాలు నేర్పిస్తూ ఆయన గురువు పాత్రని పోషించినటువంటి నారాయణరావు గారి యొక్క సేవలు ఎంత కొనియాడినా తక్కువని చెప్పాలి. ఆ దశ నుండి తమ్ముడిని చదివిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదిగినిస్తూ ఆయన బాటలో మాలాంటి ఎంతమంది విద్యార్థుల్ని మరి సంస్కారవంతులుగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన గారు అందరికన్నా అంటే తొందరగా మరి అక్కడ ఏమైనా సరే దివి
బోసిపోయిందేమో గురువు గారి రాకతో, అక్కడ పరిపూర్ణం అవబోతుందేమో. దైవ పిలుపు ఆయనకి వచ్చింది కాబట్టి మన నుండి దూరం అయ్యారు. అది కేవలం భౌతికంగానే, మానసికంగా మన మధ్యన ఉన్నారు. మరి ఆయన యొక్క జ్ఞాపకాలు అయితే మన గ్రామ పెద్ద మనిషి బత్తిని కృష్ణమూర్తి గారు ఆయన మాటల్లో రెండు విషయాలు చెప్పాక మరి ఆయన నడిపినటువంటి ఉద్దాన ప్రాంత విద్యావేద సభ్యులు కూడా విచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారు సగం మంది. తదుపరి ఆ కార్యక్రమం ఉంటుంది. ఈ పరిసర ప్రాంత వచ్చే శ్రద్ధాంజలికి మేష్ గారి శ్రద్ధాంజలికి వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు. మేష్ గారి కోసం చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది కాబట్టి మేష్ గారు ఈ ఉద్దానం విద్యారంగంలో మాత్రం చాలా కష్టపడి విద్యార్థులకి తయారు చేసి ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో పదవులు మొత్తం అన్నీ ఇచ్చేశారు. ఇలాంటి మేష్ గారికి మర్చిపోలేము. తర్వాత ఇతను అన్నయ్య గారు అయిన నారాయణ గారు, మేము క్లాస్మేట్ము. నారాయణ గారు పోస్ట్ మాస్టర్గా పనిచేస్తుండేవాళ్ళు. అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు మేష్ గారు కలుస్తుండేవాళ్ళు మొదట. తర్వాత వల్లభరావు మేష్ గారు ఓ ప్రైవేట్ పిల్లలకి ప్రైవేట్ చెప్తూ దాన్ని పోషణ చేస్తూ ఎస్ నారాయణ గారు సహకరించి మేష్ గారికి బాగా చదివించి తను ఒక స్థాయికి తీసుకొచ్చారు. వల్లభరావు మేష్ గారు వల్లభరావుకి నారాయణరావు మేష్ పోస్ట్ మాస్టర్ గారు బాగా తయారు చేసి ఈ స్థాయికి చేశారంటే నారాయణరావు మేష్ గారు తోలుగా ఇది. తర్వాత మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలకి మేష్ గారి దగ్గర ప్రైవేట్ చదివారు. ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా ఇప్పుడు ఈ స్థాయికి రావాలంటే మేష్ గారు ఒక సలహాదారులుగా ప్రతి విషయాన్ని కూడా మేష్ గారికి సలహా చేసుకుంటూ ఈరోజు ఒక అబ్బాయి టీచర్గా అయ్యారు, ఇంకొక అబ్బాయి హార్టికల్చరల్ ఉద్యోగం కూడా చేశారు. మేష్ గారి తర్వాత మా ఇద్దరు అబ్బాయిలకి మ్యారేజ్ చేసేటప్పుడు మేష్ గారి దగ్గరికి సలహాకి వెళ్ళాము. మేష్ గారు ఏంటి అని అంటే